అందరూ కూడా ఈ క్షణంలోకి వచ్చేయండి ఇప్పుడు. యెస్. ఈ క్షణంలోకి వచ్చేయండి. అలర్ట్ అవ్వండి. అటెన్షన్. అలర్ట్, 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 అలర్ట్. గజిబిజి, చిక్కుముళ్ళు, గజిబిజి, గజిబిజి నుంచి ఈ క్షణంలోకొచ్చేయండి. మీరెక్కడున్నా సరే ఈ క్షణంలోకొచ్చేయండి. ఈ క్షణంలోకొచ్చేయండి. మీరెక్కడున్నా సరే, మీ యొక్క ఆలోచనలెక్కడున్నా సరే ఈ క్షణంలోకొచ్చేయండి. అంటే మీరు ఇక్కడికొచ్చేయమని కాదు దీని అర్థం. ఈ క్షణంలోకి, ఈ క్షణం నౌ, నౌ. టైమ్, దేర్ ఈస్ నో టైమ్. టైమ్ లేదు. టైమ్ అనేది లేదు. నార్మల్‌గా టైమ్ అనేది లేదు. ఈ క్షణమే ఉంది. 2 గంటలు, 3 గంటలు, 10 గంటలు, 1 గంట. టైమ్ అనేది లేదు. ఈ క్షణమే ఉంది. ఈ క్షణం. టైమ్ అనేది లేదు. ఈ క్షణమే ఉంది. ఈ క్షణంలోకొచ్చేయండి. మీ ఆలోచనలు ఎక్కడున్నా సరే నౌ అలర్ట్ అవ్వండి అందరూ. ఈ క్షణంలోకొచ్చేయండి. ఈ క్షణమే నువ్వు. ఎవరు నువ్వు అంటే ఈ క్షణమే నువ్వు. హూ ఆర్ యూ? ఈ మొమెంట్, ఈ క్షణం మనమంటే ఈ క్షణమే. ఈ క్షణమే మన యొక్క కాన్షియస్‌నెస్. ఈ క్షణంలోనే ఉంటుంది ఎప్పుడు. ఈ క్షణంలోనే ఉంటుంది. ఒక అద్భుతమైనటువంటి ఖజానా, బంగారం ఏ క్షణంలోనుంది. అద్భుతమైనటువంటి పవర్ కంటికి కనిపించినటువంటి ఆ ఎనర్జీతో నువ్వు ఏది చేసినా జరుగుతది. ఖచ్చితంగా జరుగుతుంది. ఈ క్షణంలో అంత పవర్ ఉంది. ఈ క్షణం ఆ పవర్. మీరే కానీ ఈ క్షణంలో ఆ పవర్‌ని కానీ ఉపయోగించినట్లయితే మీకు ఏం కావాలన్నా వచ్చి తీరుతుంది. ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఈ క్షణంలోకి రావాలి. ఈ క్షణంలో ఉండాలి. ఈ క్షణంలోకి వచ్చేయాలి ప్రతి ఒక్కరు. దేర్ ఈస్ నో పాస్ట్, నో ఫ్యూచర్. ఓన్లీ నౌ. ఈ క్షణమే. మన కోరికలు తీరాలంటే ఈ క్షణంలో ఉండాలి మనం. ఈ క్షణంలో ఉన్నా కూడా బాధలు కనిపిస్తున్నాయి అంటే, ఈ క్షణంలోనే లవ్ ఉంది. లవ్ ఇవ్వండి. లవ్ చేయండి బాధల్ని. నాకొద్దు, వద్దు, ఈ బాధలొద్దు, ఏంటి నాకే వస్తున్నాయి. దేవుడు నా మీద పగ పెట్టాడు. దేవుడు అందరికీ అందరూ నేను అందరికి మంచి చేస్తాను. కానీ దేవుడు నాకిలా చేస్తాడు అని మనం అంటూ ఉంటాం. బాధలొద్దు, వద్దు, వద్దు అంటాం. వద్దు, వద్దు, వద్దు అంటే అవి వస్తూనే ఉంటాయి. నువ్వు లవ్ చేసేంత వరకు వస్తూనే ఉంటాయి. ఇక్కడ ఏ లెసన్ నేర్చుకుంటాం మనం? లైఫ్ లెసన్స్. మనం అసలు ఏం లెసన్ నేర్చుకుంటాం? ఈ యొక్క ఇన్ దిస్ మూమెంట్. ఈ మూమెంట్‌లో మనం ఏ లెసన్ నేర్చుకుంటాం? లవ్ నేర్చుకుంటాం. లవ్, లవ్ అంటే ఏంటో మనం నేర్చుకుంటాం. అసలైన లవ్, అసలు లవ్ అంటే ఏంటో మనం నేర్చుకుంటాం ఇక్కడ. ఈ లవ్ అనే లెసన్ నేర్చుకోవటానికే ఈ భూమి మీదకొచ్చాం. లవ్ నేర్చుకుంటాం మనం. ఎప్పుడైతే బాధలొచ్చినప్పుడు నువ్వు లవ్ చేస్తావో అప్పుడు తెలుస్తుంది నీకు ప్రశాంతత అంటే ఏంటో. మన రియాలిటీ హ్యాపీనెస్. కానీ బయట నీకు ప్రాబ్లమ్ కనిపిస్తుంది అంటే అది బయట లేదు. అసలది ప్రాబ్లమ్ కాదు. దాన్ని లవ్ చెయి. ఈ లవ్ ఎప్పుడైతే చేస్తావో నీ యొక్క రియాలిటీ ఏంటి? సంతోషం. ఈ ప్రాబ్లమ్స్‌ని ఎప్పుడైతే లవ్ చేస్తావో 2 ఎప్పుడైతే కలుస్తాయో ప్రశాంతత వస్తుంది నీకు. ఖచ్చితంగా వస్తుంది. ఈ క్షణంలో, ఈ క్షణంలో ఉండు. బలవంతంగా ఉండాల్సిన అవసరం లేదు. బలవంతంగా ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు చేయాలనుకుంటున్న పని ఏంటో చేస్తూ వెళ్ళు ఈ క్షణంలో. ఆలోచనలు వచ్చే ఆలోచనలు రానివ్వండి. కానీ మీరు ఆ ఆలోచనలు ఈ క్షణంలో ఉండటం వల్ల కొన్ని రోజులకి ఆలోచనలు కూడా పోతాయి. బలవంతంగా ఉండాలా? బలవంత పెట్టొద్దు. మీరు బలవంత పెట్టొద్దు. ఎందుకంటే సోల్ ఇప్పుడే అవేకెనింగ్ అయింది. అంటే మీరు ఇప్పుడే అవేకెన్ అయ్యారు. ఖచ్చితంగా లెసన్స్ నేర్చుకుంటారు. ఖచ్చితంగా తెలుసుకుంటారు ప్రతి ఒక్కటి. చేయాల్సిందేంటి? ప్రాబ్లమ్ వచ్చిందా? లవ్ చేయండి. లవ్ చేస్తున్నారంటే మీరు ఈ క్షణంలో ఉన్నట్లే. ప్రత్యేకంగా ఈ క్షణంలోనే ఉండాలి. ఇక్కడే ఉండాలి. ఇక్కడ ఈ క్షణంలోనే ఉండాలి. అని మీరు గట్టిగా ప్రెషర్ చేయొద్దు మిమ్మల్ని మీరు. ప్రెషర్ చేయొద్దు. ప్రెషర్ ఎప్పుడైతే చేస్తారో అక్కడ మీరు లవ్ చేయట్లేదు. లవ్ ఉండాలి. జస్ట్ నార్మల్‌గా మీరు ఫ్రీగా, హ్యాపీగా, ఫ్రీగా మీ యొక్క వర్క్ మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఎప్పుడైతే లవ్ చేస్తారో, మీరు చేస్తున్న వర్క్‌ని ఎప్పుడైతే లవ్ చేస్తూ చేస్తారో, యెస్ ఈ క్షణంలో ఉన్నట్లే.
అదే ఈ క్షణంలో ఉండటం అంటే. మీ యొక్క ఎనర్జీ ఆ యొక్క పనికి వెళ్తుంది. ఇప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉన్నావు. అది నీకు చాలా కష్టంగా అనిపిస్తుంది అంటే, నువ్వు పాస్ట్‌లోనూ, ఫ్యూచర్‌లోనూ ఉన్నావు. ఈ క్షణంలో దాన్ని లవ్ చేస్తూ చెయి. కష్టం అనిపించదు. ఎందుకు? నీ యొక్క ఎనర్జీ అనేది దాని మీద పెడుతున్నావు. నీ యొక్క ఎనర్జీ అటు పోనిచ్చట్లేదు, ఇటు పోనిచ్చట్లేదు. ఇక్కడే ఉంది. ఇంకెందుకు కష్టం ఉంటుంది? అసలు కష్టం ఉండదు. అదే నువ్వు ఇక్కడ వర్క్ చేస్తూ, నీ యొక్క ఎనర్జీని ఆ పక్కకు పంపిస్తూ, ఈ పక్కకు పంపిస్తూ, ఆలోచనలు పాస్ట్ గురించి ఆలోచిస్తూ, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉన్నావనుకో, ఏం జరుగుతుంది? ఎనర్జీ అటు వెళ్ళిపోతుంది. ఇక్కడ నువ్వు చేసేది ఇక్కడ బాడీకి కలుగుతుంది పెయిన్, కష్టం. బాడీకి కష్టం కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది బాడీకి కష్టం? మీరేమైనా వర్క్ చేస్తున్నప్పుడు మీకు యొక్క టెన్షన్ ఎందుకొస్తుంది? ఆ యొక్క ఆహ్, కష్టంగా ఎందుకు అనిపిస్తుంది శరీరానికంటే, మీరు మీ యొక్క ఎనర్జీని అటు సైడ్‌కి పంపిస్తున్నారు, ఇటు సైడ్‌కి పంపిస్తున్నారు. మీరు లవ్ చేస్తున్నట్లయితే, మీ యొక్క వర్క్‌ని మీరు లవ్ చేస్తూ చేస్తున్నట్లయితే మీకు కష్టం అనిపించదు. ఎందుకు అనిపించదంటే, మీ యొక్క ఎనర్జీ ఇక్కడే ఉంది. ఈ క్షణంలో ఉండటం అంటే అదే. ఈ క్షణంలో మీరు ఆ వర్క్‌ని చేశారనుకోండి, మీకసలు కష్టం అనిపించదు. ఫ్లోయింగ్ స్టేట్‌లో ఉంటారు. ఫ్లోయింగ్ స్టేట్ యూనివర్స్ ఎప్పుడు ఫ్లోయింగ్ స్టేట్‌లో ఉంటుంది. ఫ్లోయింగ్ స్టేట్, ఎనర్జీ ఫ్లోయింగ్ స్టేట్‌లో ఉంటుంది. ఎప్పుడైతే స్టక్ అవుతుందో అప్పుడు మీకు చేసే పని కష్టంగా అనిపిస్తుంది. ఎప్పుడు స్టక్ అవుతుంది? మీరు పాస్ట్‌లో ఉన్న, ఫ్యూచర్‌లో ఉన్న స్టక్ అవుతుంది. మీరు చేసే వర్క్ ఏదైతే ఉందో దాన్ని లవ్ చేస్తూ చేయండి. ఈ రోజు నుంచి హ్యాపీగా, ఫ్రీగా లవ్ చేస్తూ ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మీకు కష్టం అనిపించదు. చాలా ఫ్రీగా ఉంటుంది. అప్పుడు మీ ఎనర్జీ ఇక్కడే ఉంటుంది మీతోటి. మీరు ఈ క్షణం అంటే ఇదే. ఈ క్షణంలో ఉండటం అంటే ఇదే. యెస్. ఎప్పుడైతే మీరు చేస్తున్న పనిని లవ్ చేస్తూ చేస్తారో, యెస్. అది సక్సెస్‌ఫుల్ అవుతుంది. అది సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా. రైట్? ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్. మీరు ఒక పని చేస్తూ ఇది సక్సెస్ అవుతుందా? లేదా? అనే ఆలోచన కానీ మీకు వస్తూ ఉందంటే, మీరు పాస్ట్‌లో ఉన్నారు. ఫ్యూచర్‌లో ఉన్నారు. పాస్ట్‌లో ఏదో ఫెయిల్ అయిందనుకోండి, ఇది కూడా ఫెయిల్ అవుతుందేమోనని భయం, టెన్షన్. ఎందుకు ఫెయిల్ అవుతుంది? సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా. మీరు ఈ క్షణంలో దాన్ని లవ్ చేసినట్లయితే ఇక్కడేం నేర్చుకుంటున్నారు? లవ్ అనే లెసన్‌ని నేర్చుకుంటున్నారు. లవ్, లవ్. యెస్. ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్. థాంక్ యూ సో మచ్.